హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడైతే కరివేపాకు పొడితో ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఫ్రెష్గా ఉన్న కరివేపాకును అయితే నేనైతే తీసుకున్నాను. బాగా శుభ్రపరచుకొని వాటర్లో అయితే బాగా కడిగి శుభ్రంగా చూసుకోవాలి. ఎందుకంటే దుమ్ము ధూళి అంతా ఉంటుంది కాబట్టి తీసుకొని ఒక గిన్నెలో అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు పొడిలోకి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ చూడండి. వెల్లుల్లి రెబ్బలు, ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కందిపప్పు, ఉద్దిపప్పు, సాల్ట్, జీలకర్ర అండి. ఇవైతే వట్టిమిరపకాయలు కావాలండి. ఇక్కడైతే వట్టిమిరపకాయలు స్కిప్ అయిపోయింది, సారీ. చూడండి, ఫ్యాన్ కింద అయితే ఇట్లా కరివేపాకును అయితే ఆరబెట్టుకున్నాను. చూడండి, తేమ తడి అస్సలు లేకుండా ఉండాలండి, ఎందుకంటే నిల్వ ఉండడానికి కదా. తీసుకున్న వాటిని బాండీ తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ అయితే కందిపప్పు అయితే తీసుకున్నాను నేను. కందిపప్పును తీసుకొని బాగా వేయించుకోవాలి. అవి బ్రౌన్ కలర్లోకి రావాలండి, ఎందుకంటే మనకు నిల్వ ఉండటానికి కాబట్టి. కొంచెం పచ్చిగా ఉన్నా కూడా బంకగా బాగుండాలండి. పొడి అయితే సరిగా ఉండదు, టేస్ట్ ఉండదు అస్సలు. చూడండి, కందిపప్పు అయితే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత బాగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు కందిపప్పునైతే వేయించుకోవాలండి. కందిపప్పులోకి ఉద్దిపప్పు కూడా యాడ్ చేస్తాం కాబట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇక్కడైతే మనకు ఆయిల్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది, ఏం కాదండి. ఉద్దిపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత ఏం ఎక్కువనే అనిపించదు మనకి. చూడండి, ఉద్దిపప్పు అయితే వేసుకొని కందిపప్పు ఎలాగ రెడ్ కలర్లోకి వచ్చిందో అలాగే ఉద్దిపప్పు కూడా రెడ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగిన వాటిలోకి జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాం తర్వాత. ఇప్పుడైతే ఇవి రెడ్ కలర్లోకి వచ్చే వరకు అయితే వేయించుకున్నామండి. మనకు నిల్వ ఉండాలంటే సిమ్లో పెట్టుకొని, గ్యాస్ని అయితే సిమ్లో పెట్టుకొని మనమైతే వీటిని వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి, మళ్ళీ చేదవుతుంది. పొడి తినడానికి కూడా బాగుండదు. ఇలా పెట్టుకున్న వాటిని బాగా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇంకొంచెం రెడ్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే సరిపోయిందండి. ఇందులోకి జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాం. జీలకర్ర యాడ్ చేసుకొని బాగా కొద్దిసేపు వేయించుకోవాలి, లేకుంటే మళ్ళీ అవి చిటపటలాడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటే అవి అయితే వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు పక్కన శుభ్రపరచుకున్న కరివేపాకును అయితే తీసుకొని అదే బాండీలోకి వేసుకొని కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అండి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేయించుకోవాలండి. చూడండి, వీడియోలో అయితే చూపిస్తున్నట్లుగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా వేయించుకొని అందులోకి సరిపడా వట్టిమిరపకాయలు అయితే తీసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా వేయించుకున్న కందిపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, కరివేపాకుతో పాటు ఈ వట్టిమిరపకాయలు కూడా పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద అయితే చల్లారబెట్టుకోవాలండి. ఎందుకంటే హీట్గా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టలేం కదా, మిక్సీ కూడా పాడైపోతుంది కాబట్టి చల్లారబెట్టుకోవాలి. ఇలాగా చూడండి, నేనైతే ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా
మిక్సీ పట్టుకోవాలి. బరకగా ఏం అవసరం లేదు మనకి. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు, కందిపప్పు, ఉద్దిపప్పు, సాల్ట్, మీరు రా సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. ఇక్కడైతే సాల్ట్ అయితే ఆప్షనల్, నేనైతే సాల్ట్ అయితే వేసాను. వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న వాటిలోకి వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అందులోకి కరివేపాకు అయితే వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న వాటిని అందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని అందులోకి వేసుకొని నానబెట్టాల్సిన అవసరం లేదండి. దాన్ని కూడా శుభ్రం చేసుకుంటే చాలు. చింతపండులో పుల్లలు అవి ఇవి ఉంటాయి కదా, అదంతా డస్ట్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే చాలు. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేస్తున్నాను నేను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 2 సార్లు మిక్సీ జార్లో మిక్సీ అయితే పట్టుకున్నానండి నేను. అంతే అండి, కరివేపాకు రెడీ. వీడియోలో